ఫ్రెండ్స్, కరెక్ట్‌గా ఎలక్షన్స్‌కి ముందు విజయ్ అలాగే సంగీత్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కానీ ఆ విడాకులు తీసుకున్న సమయంలో నిజం చెప్పాలి అంటే ఆ విడాకుల పిటిషన్‌లో ఆమె రాసిన కొన్ని పాయింట్స్ అందరిని షాక్‌కి గురిచేశాయి. అయితే చాలా ఇంట్రోవర్ట్‌గా ఉండే నా భర్త, అంటే చాలా ముభావిగా ఉండే నా భర్త ఈ మధ్య కాలంలో ఒక యాక్టర్‌తో, అంటే ఒక హీరోయిన్‌తో కలిసి వెళ్తుండడం, పార్టీలకి వెళ్తుండడం, పబ్బులకి వెళ్తుండడము, అలాగే పబ్లిక్ ఈవెంట్స్, ఫంక్షన్స్, విదేశాలకు వెళ్తుండడంతో ఆ పోస్ట్‌లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నన్ను, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతోందని చెప్పేసి తను పిటిషన్‌లో రాసింది. కానీ ఎప్పుడైతే విజయ్‌తో విడాకులు వద్దు అని చెప్పి మనసు మార్చుకుని తనిప్పుడు ప్రస్తుతం లండన్ నుంచి చెన్నైకి తిరిగి, అంటే దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత తన సొంత అత్తవారింట్లో తను ఉంటుందో, ఆ సమయంలో తనకి దొరికిన ఒక సేఫ్ లాకర్‌లో తను చూసిన విషయాన్ని అసలు గుక్క పెట్టి ఏడవడం స్టార్ట్ చేసింది. ఏంటది అనేది గనుక చూసినట్టయితే, అంటే తన పిటిషన్‌లో తను పెట్టుకొని ఇదే చేసింది ఏంటి అంటే, నా భర్త నాతో సరిగ్గా ఉండటం లేదు. నా పిల్లలతో సరిగ్గా ఉండటం లేదు. టోటల్‌గా నా పరిస్థితంతా కూడా అతలాకుతలం అయిపోయింది. నేను ఇది భరించలేకపోతున్నాను అని జెప్పేసి ఆమె చెప్పింది కదా! అయితే ఏ భర్త అయితే తనని పట్టించుకోవటం లేదు, తన పిల్లల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని అనుకుందో, అయితే విజయ్ సేఫ్ లాకర్‌లో ఒక పెట్టె ఉందనమాట. ఆ పెట్టెలో ఏముందంటే విజయ్ గురించి కానీ, విజయ్ తల్లిదండ్రుల గురించి కానీ, తన అక్క చెల్లెళ్ళ విషయంలో కానీ, తన సినిమాల గురించి కానీ ఏమీ లేదు. కేవలం ఆ పెట్టెలో తన భార్య గురించి, తన భార్య తనని ఫస్ట్ టైమ్ హాయ్ చెప్పింది. అలాగే తన జీవితంలో తనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అలాగే తన భార్యకి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా చెప్పాలి అంటే తన పిల్లలకి సంబంధించిన ఫస్ట్, అంటే తన పిల్లలకి తను కొనిచ్చిన ఫస్ట్ బొమ్మ, అలాగే తన పిల్లలు తనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇట్లాగా అన్నీ కూడా చాలా స్వీట్ మెమరీస్ అన్నీ లోపల దాచుకోవడంతో కన్నీరు మున్నీరైపోయిందనమాట సంగీత. ఎందుకనంటే తన భర్తకి తన మీద ప్రేమ లేదు అని పిటిషన్ పెట్టింది. కానీ ఇంత ప్రేమించే భర్తని నేను ఎలా దూరం చేసుకోవాలనుకున్నాను అంటూ తను ఏడ్చిన అంటే తను ఏడ్చిన బాధ నిజంగా చాలా అంటే చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించిందనమాట. ఇది ప్రస్తుతం తమిళ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.